మేడారంలో మంత్రి సీతక్కతో కలిసి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. మేడారం జాతరకు వచ్చి ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మంత్రి సీతక్కతో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పార్కింగ్ ప్రదేశాల నుండి అమ్మవారి దేవాలయం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క మేడారం జాతరకి వచ్చే బస్సులు వెళ్లే పార్కింగ్ స్థలాలు, బస్ షెల్టర్లు, క్యూ లైన్ వార్డులు, ఆర్టీసీ ఉద్యోగుల షెల్టర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ కి వివరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నత అధికారులు. అనంతరం సమ్మక్క సారలమ్మకి నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, అమ్మవార్లను దర్శించుకునే ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు ప్రతిష్టాత్మకమైన తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన ఫిబ్రవరి 13 నాడు సమ్మక్క వారు వనం నుండి జనంలోకి వచ్చారు. మేడారం అతిపెద్ద ఉత్సవం. దీనిని జాతీయ ఉత్సవంగా జరపాలని కోరుకుంటున్నా. జాతీయ ఉత్సవానికి అన్ని అర్హతలు మేడారం జాతరకు ఉన్నాయి. జాతీయ ఉత్సవంగా జరుపుకుంటే దేశానికి గర్వకారణమన్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఆ తల్లులకు భక్తులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా కూడా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్కరిని 21 నుంచి 24 వరకు దేవతలు గద్దెల మీద ఉంటారు, ప్రజల్లో ఉంటారు. 2 ఏళ్ల తర్వాత వనంలో నుంచి జనంలోకి వస్తున్నటువంటి మహాఘట్టం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము. మిగతా జాతరలకు, మిగతా ప్రాంతాలకు ఇక్కడ ఒక పెద్ద కానీ రూపాయి ఖర్చు లేకుండా దేవుడి దగ్గరికి నేరుగా ప్రవేశించేటువంటి అవకాశము, మరి సామాన్యులకు కూడా దర్శించుకునేటువంటి అవకాశం మన సమ్మక్క సారలమ్మ దగ్గర ఉంది. అదేవిధంగా మరి ప్రకృతిలో విలీనమై ప్రకృతి దేవతలుగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలను పొంగు బంగారంలా తీరుస్తున్నారు. కాబట్టే మారుమూల అటవీ ప్రాంతంలో, మన ములుగు జిల్లాలోని మరి మారుమూల అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ దగ్గరికి వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు, వాళ్ళకు సమాచారం తెలియక కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దానికోసం మేము పదే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ జాతర జరుగుతుంది. కాబట్టి ఈ జాతరకు అందరూ కూడా రావచ్చు. ఎలాంటి కుల, మత, ప్రాంత వివక్షతలు లేదా తేడాలు, మరి వేరే భిన్నమైనటువంటి ఆలోచన లేదు. ప్రకృతి వనదేవతల ముందు అందరూ కూడా భక్తులే అని సందర్భంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క నమ్మకం ఒక్కొక్క రకంగా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మరి 2014లో తెలంగాణ ఆవిర్భావం, ఆ మహాఘట్టం ఇక్కడ సమ్మక్క గద్దెల వనంలో నుంచి జనంలోకి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఇదే ప్రాంగణంలో ఉన్నాం. మీడియా సోదరులు కానీ, జాతర నిండు జాతర ఆ రోజు, అంటే బిల్లు పార్లమెంట్లో ప్రవేశించబడ్డ రోజు. కాబట్టి అంత మహిమలతో పాటు చాలామంది మేమందరం కూడా ఇక్కడ నుంచే మొక్కుకొని, ఇక్కడ అనేక మంది మరి ఉద్యోగులు జాతర అనంతరం ప్రమోషన్ల మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరికి కూడా, అంటే వృత్తి ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకు, మీకు కానీ ఉద్యోగులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎలాంటి నష్టం జరగకుండా 1 కోటి మందికి పైగా భక్తులు వస్తే అందరూ అలసిపోకుండా పనిచేసేటువంటి గొప్ప ఆరోగ్యం కూడా ఈ ప్రాంతం నుంచి ఆ తల్లుల యొక్క దీవెనలతో మనం పొందుతూ ఉన్నాం. అయితే ఈ జాతర నిర్వహణకు ఒపీనియన్స్ కూడా, పబ్లిక్ ఒపీనియన్స్ కూడా మేము తీసుకుంటా ఉన్నాం. ప్రతి రివ్యూలో ఎక్కడెక్కడ మనకు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం బాగా చేయాలనేది. ఇంకా మనకు తక్కువలో తక్కువ ఒక 14 రోజులు మాకు టైం ఉంది. 10 అనేది బార్డర్, కొద్దిగా నేషనల్ హైవే తోటి కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఇంకా కొంచెం కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడో పాత బిల్లులు చేసి అక్కడ బిల్లు రావాలి, ఇక్కడ బిల్లు రావాలని కొద్దిగా డిలే చేస్తే ఆ కాంట్రాక్టర్ని అవసరం పక్కన పెట్టి వేరే వాళ్ళతో కూడా మేము వర్క్ చేయిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పటికే దాదాపుగా లక్షలాది మంది భక్తులు మీరు చూస్తూనే ఉన్నారు. జనవరి కంటే ముందు నుంచి మరి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. మా జిల్లా పోలీసు యంత్రాంగానికి కూడా విరామం లేకుండా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఆ జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా, మిగతా డిపార్ట్మెంట్స్ కూడా. ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేసేదంటే ఆర్టీసీ వాళ్ళ ఫస్ట్ స్టార్ట్ అయిన వాళ్ళ వర్క్స్. వాళ్ళు వాస్తవానికి మనము గతంలో గత జాతరలో 2800 బస్సులకు మాత్రమే మనం ఏర్పాటు చేసాం.
కానీ ఈసారి 6,000 బస్సులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ 5-6 రోజులలో 10 రోజులలో చూస్తేనే 1,00,000 పైగా వస్తే దాంట్లో 70,000 మంది లేడీసే ఎక్కువ ఉన్నారు ఈ 1 వీక్లో. కాబట్టి పెరిగే సంఖ్య ఉంది. కాబట్టి మరి మా అధికారులతో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కువ పార్కింగ్స్ కూడా ఎక్కువ పెట్టినాం. బస్ స్టాండ్ ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. అన్నీ కూడా అదేవిధంగా లేడీ పోలీసులను కూడా వారు కూడా మొత్తం పోలీస్ అధికారులతో రివ్యూ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అందరూ కూడా మన ఇంట్లో పండుగ, మన ఊరి పండుగ, మన రాష్ట్ర పండుగ. 96లో ఇది స్టేట్ ఫెస్టివల్గా కూడా అనౌన్స్ చేసి ఉన్నాం. నేషనల్ ఫెస్టివల్ కోసం అప్పటి నుంచి మనం అందరం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పత్రికలు, మీడియా, ప్రజాప్రతినిధులు, అధికారులు, అందరూ, ప్రజలు, ఆదివాసులు అందరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది లేకుండా పోతుంది. ఇతర రాష్ట్రాలలో ఉన్న ఇప్పుడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్, బెంగాల్, మహారాష్ట్ర లేదా ఆంధ్ర ఇట్లా వస్తే వాళ్ళకి సమాచారం నేషనల్ ఫెస్టివల్గా ఉంటే నేషనల్ స్థాయిలో ఫోకస్ ఉంటుంది, సమాచారం వస్తుంది. చాలామంది ఇప్పుడు బయట వాళ్ళు ఇప్పుడే జాతర ఏమో అనుకొని కూడా వచ్చిపోయే టైము, జాతర టైమింగ్స్ తెలియక కూడా, డేట్స్ తెలియక కూడా ముందు వచ్చిపోతున్నటువంటి